సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం నివాసం వద్ద కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం భోగి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో దహనం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భోగి మంటలను వెలిగించి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఓఎన్జీసీ కార్యాలయం సమీపంలోని లఫ్లోరా అపార్ట్మెంట్ వద్ద జరిగిన ఈ భోగి సంబరాల్లో సాంప్రదాయ దుస్తుల్లో పండుగ ప్రత్యేక శోభను సంతరించుకుంది. మార్గాని భరత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు ఆనందంగా లేరని అన్నారు. జగన్ సంక్రాంతి వస్తే ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేవారని, కూటమి పాలనలో సంక్రాంతి కానుకలు ఎవరికీ అందటం లేదన్నారు. మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ప్రైవేటీకరణ పత్రాలను భోగి మంటల్లో వేసి ప్రభుత్వ నిరంకుశ పాలనపై నిరసన తెలియజేశారు. ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, ప్రసూనాంబ, మోనా, వైసీపీ నాయకులు సంకిస భవానీప్రియ, వాసంశెట్టి గంగాధర్, కాసుబోయిన సాగర్, మూర్తి లక్ష్మి, దాసి వెంకట్రావు, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్న, పీతా రామకృష్ణ, అనంతలక్ష్మి, కృష్ణవేణి, గూడాల ప్రసాద్, ఆదిలక్ష్మి, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, కాటం రజనీకాంత్, సుందర్ సింగ్, పులిసాగర్, మునీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఇవాళ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఏ విపత్తు వచ్చినా ఎదుర్కోవాలని రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఈ మెడికల్ కాలేజ్ జీవోలన్నిటిని కూడా భోగి మంటల్లో వేసాము. ఆయన ఆలోచనలు కూడా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఇవాళ ఈ భోగి మంటల్లో వేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే నిన్ననే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన మాఫీ చేయించుకున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు సంతోషంగా ఉన్నట్టు కనబడట్లా. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం చాలా ఆనందంగా ఉన్నట్టు బాగా కనబడుతూ ఉంది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది 100 కోట్ల రూపాయలు గవర్నమెంట్స్ ఎక్స్చెక్కర్ నుంచి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి మరి సిమెంట్స్ అనే ఒక కంపెనీ పేరు చెప్పి డిజైన్ టెక్ కంపెనీకి రౌట్ చేశారు ఆ 300 కోట్ల రూపాయలు. ఆ సిమెంట్స్ కంపెనీ 3000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలి. వాళ్ళు ఏమన్నారు, మాకేం సంబంధం లేదు, మేము ఓన్లీ సాఫ్ట్వేర్ ఇస్తామని చెప్తే మాకేం సంబంధం లేదని వాళ్ళు తప్పుకున్నారు.